Hello, welcome to the online classes. D. Venkatesham, JL in LMDT, GJC Ailapur, Nizamabad district. Subject RAPM, Ruminant Animal Production and Management. Unit 2, Paper 1, Breeds of Dairy Cattle, Buffaloes, Sheep and Goats. దీంట్లో భాగంగా మొదటగా బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్, బఫెలో, షీప్ అండ్ గోట్స్. దీనిలోని స్ట్రక్చర్, డెఫినేషన్ ఆఫ్ బ్రీడ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ క్యాటిల్ బ్రీడ్స్, ఇండియన్ బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్, ఎగ్జోటిక్ డైరీ బ్రీడ్స్, ఇండియన్ బఫెలో బ్రీడ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ షీప్ బ్రీడ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఈ టాపిక్ను మనము ఈ యూనిట్లో నేర్చుకోవడానికి మనకు సూచించిన స్ట్రక్చర్ ఇది. మొదటగా డెఫినేషన్ ఆఫ్ బ్రీడ్. బ్రీడ్ అనగా ఏమి? ఏ బ్రీడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టర్స్ లైక్ జనరల్ అపియరెన్స్, సైజ్, ఫీచర్స్ అండ్ కాన్ఫిగరేషన్. బ్రీడ్ అనగా ఒక జంతువుల సమూహము. అవి ఏమి? ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉండి అవి జనరల్ మరియు చూడడంలో కానీ, వాటి సైజులో కానీ, వాటి యొక్క లక్షణాలను కానీ అన్నీ మనకు ఒకే రకంగా లక్షణాలను కలిగి ఉన్న వాటిని బ్రీడ్ అని అంటాము. క్యాటిల్ బ్రీడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఈ పశువుల యొక్క బ్రీడ్స్ మూడు రకాలుగా విభజించబడింది. అవి మిల్చ్ బ్రీడ్స్ లేదా మిల్క్ బ్రీడ్స్, లేదా రెండవది డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్, మూడవది డ్రాట్ బ్రీడ్స్. మిల్స్ అంటే పాలు ఇచ్చే పశువులు, డ్యూయల్ పర్పస్ అంటే పాలు ఇచ్చినా కానీ ఇచ్చుకుంటూ మరి ఇతర పనులకు ఉపయోగపడే జంతువులు. డ్రాట్ బ్రీడ్స్ అంటే ఎటువంటి పాలు ఇవ్వకుండా ఉండే పశువులు. మొదటగా మిల్చ్ బ్రీడ్స్ లేదా మిల్క్ బ్రీడ్స్. ఇవి సాహివాల్, మోంట్ గోమెరీ, దీన్ని సాహివాల్ మరియు మోంట్ గోమెరీ అని కూడా అంటారు. రెడ్ సింధీ, గిర్, దియోని. డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ ఏంటి అంటే థార్పార్కర్, ఒంగోల్, హర్యానా, కాంక్రేజ్. అదేవిధంగా డ్రాట్ బ్రీడ్స్ మాల్వీ, హలికర్, అమృత్ మహల్, కాంగయామ్ అనే రకాలు మనము డ్రాట్ బ్రీడ్స్గా గుర్తించవచ్చు. న్యూ బ్రీడ్స్ డెవలప్డ్ ఇన్ ఇండియా అంటే కొత్త రకాలు భారతదేశంలో డెవలప్ చేసిన రకాలు. అవేంటి అంటే కరణ్ స్విస్, కరణ్ ఫ్రైస్, ఫ్రీస్వాల్. ఈ 3 రకాలు కొత్తగా డెవలప్ చేసిన బ్రీడ్స్. అదేవిధంగా ఎగ్జోటిక్ డైరీ బ్రీడ్స్ హోల్స్టీన్ ఫ్రీజియన్, బ్రౌన్ స్విస్, జెర్సీ, గర్న్సీ. ఆ విధంగా ఎగ్జోటిక్ బ్రీడ్స్ను మనము గుర్తించవచ్చు. ఇండియన్ బఫెలో బ్రీడ్స్ భారతదేశంలో గేదెల యొక్క జాతులు. అవి ముర్రా, నీలిరావి, జాఫ్రాబాదీ, సూర్తి, మెహసానా, నాగ్పూరి. క్లాసిఫికేషన్ ఆఫ్ షీప్ బ్రీడ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. షీప్ బ్రీడ్స్ అనేటి ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నాయంటే బేస్డ్ ఆన్ యూటిలిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా వాటి యొక్క క్లాసిఫికేషన్. షీప్ బ్రీడ్స్ ఏముంటాయి? బేస్డ్ ఆన్ యూటిలిటీ, అవి వినియోగించే వాటి మీద ఆధారపడి ఉన్న ఇండియన్ బ్రీడ్స్. షీప్ క్లాసిఫికేషన్ ఇంటూ ఫాలోయింగ్ బ్రీడ్స్గా మనం గుర్తించబడుతుంది. ఫస్ట్ మొదటిది అపెరల్ వూల్ బ్రీడ్స్. అపెరల్ వూల్ బ్రీడ్స్ కిందికి ఇస్సర్డేల్, నీల్గిరి, కాశ్మీర్ మెరైనో, అవైవస్ట్రా, భారత్ మెరైనో, నేటివ్ షీప్ విత్ ఎగ్జోటిక్, ఫైన్ వూల్ లేదా డ్యూయల్ పర్పస్ లేదా మటన్. ఈ విధంగా ఈ ఫస్ట్ దాంట్లో అపెరల్ వూల్ బ్రీడ్స్ దాంట్లో మనం గమనించవచ్చు. సుపీరియర్ కార్పెట్ వూల్ బ్రీడ్స్ను చోక్లా, నాలి, మాగ్రా, జైసల్మేరీ, పుంగల్, పఠన్వాడి, టిబెటన్, బోన్పాలా, గడ్డి, రాంపూర్ బిషేర్, పుంచి, కర్ణ, గురేజ్, చతంగి, అవికాలిన్ అనే రకాలను మనము కార్పెట్ వూల్ బ్రీడ్స్గా గుర్తించవచ్చు. కోర్స్ కార్పెట్ వూల్ బ్రీడ్స్గా
మాల్పురా, సోనాడి, ముజఫర్ నగరి, జౌలాని, దక్కని, బెల్లారి, కోయంబత్తూర్, చిత్తంగపురి, బలన్గిరి, గంజాం, బకర్వాల్, షాబాది అనే రకాలను మనము గుర్తించవచ్చు. అదేవిధంగా హ్యారీ మీట్ బ్రీడ్స్ అనేటి నెల్లూరు, హసన్, మేచిరి, కిలా కర్సల్, వెంబూరి, రామ్నాడ్ వైట్, మద్రాస్ రెడ్, తిరుచి బ్లాక్, కెంగూరి. బేస్డ్ ఆన్ వేరియస్ ఆగ్రో అండ్ క్లైమాటిక్ కండిషన్ రకంగా వీటిని వర్గీకరించిన రకాలు షీప్ బ్రీడ్స్. నార్థన్ వెస్టర్న్ హ్యారిడ్ మరియు సెమీ ఆరిడ్ రీజన్లో చోక్లా, చోక్లా లేదా చాపర్ లేదా దీన్ని షెకావతి అంటారు, నాలి, మార్వరి, మాగ్రా, పూగల్, మాల్పురా అనే రకాలు ఇవి నార్థన్ వెస్టర్న్ ఆరిడ్లో సెమీ ఆరిడ్ రీజన్లో మనకు అగుపడే జాతులు. షీప్ బ్రీడ్స్ ఇన్ నార్థన్ వెస్టర్న్ ఆరిడ్ సెమీ ఆరిడ్ రీజన్ ఇవి వేరే విధంగా దక్కని, నెల్లూరి, బెల్లారి, మాండ్యా లేదా బన్నూర్ లేదా బందూర్ అని పిలుస్తారు. అదేవిధంగా క్యాటిల్ బ్రీడ్స్ ఇన్ నార్థన్ టెంపరేట్ రీజన్లో కనిపించే జాతులు గడ్డి, రాంపూర్ బుషేర్, కాశ్మీర్ మెరైన్. అవి కాకుండా నాలుగవది ఎగ్జోటిక్ బ్రీడ్స్ ఆఫ్ షీప్ అంటే విదేశీ జాతులు. అవి మెరీనో, రాంబులెట్, డోర్సెట్, సఫాలోక్, కోరియడల్, కారాకుల్. వేరియస్ గోట్ బ్రీడ్స్ అంటే వివిధ రకాలైన మేకల జాతులు. గోట్ బ్రీడ్స్ అనేవి నార్త్ వెస్టర్న్ ఈడ్స్ యారిడ్ మరియు సెమీ యారిడ్ రీజన్లో జమునాపారి, బార్బరీ, బీటల్, చక్రానా, మార్వరి, సిరోహి, మల్బారీ, ఉస్మానాబాదీ జాతులుగా గుర్తించవచ్చు. రెండవది గోట్ బ్రీడ్స్ ఇన్ ఈస్టర్న్ రీజియన్ అనేది బెంగాల్లో మాత్రమే ఇవి లభిస్తాయి. మూడవది గోట్స్ బ్రీడ్స్ ఇన్ నార్త్ టెంపరేట్ రీజియన్లో కనిపించేవి గడ్డి, చెతాంగది, చేగు. అదేవిధంగా ఎగ్జోటిక్ బ్రీడ్స్ అంటే విదేశీ జాతులు సానెన్, టగెంబర్గ్, అల్పైన్, నుబెయిన్, అంగోరా. అదేవిధంగా వివిధ జాతులకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ మనము ముఖ్యమైన వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాము. ఫస్ట్ సాహివాల్ యొక్క మాంటింగ్ మేరీ అనే జాతి యొక్క పశువు యొక్క బ్రీడ్ యొక్క లక్షణాలను నేర్చుకుందాము. ఒరిజినల్ ట్రాక్ట్ అంటే ముఖ్యంగా ఎక్కడ లభిస్తున్నాయి అంటే మాంటింగ్ మేరీ అనే ప్రాంతంలో పాకిస్తాన్లో కలిగిన ఒక డిస్ట్రిక్ట్ అనే దానిలో కనిపిస్తాయి. మళ్ళీ భారతదేశంలో పంజాబ్, హర్యానాలో ఇవి ఎక్కువగా వాటి యొక్క ప్రాంతం ఉన్నదానిగా గుర్తించవచ్చు. పెడిగ్రీ హ్యాడ్స్ అంటే మంచి లక్షణాలు కలిగిన జాతులు పంజాబ్, ఢిల్లీ మరియు నార్త్ బీహార్లో ఎక్కువగా లభిస్తాయి. హైయెస్ట్ మిల్క్ హీల్డ్ ఎక్కువ పాల ఉత్పత్తిని కలిగి ఉండి మధ్యస్థ సైజును కలిగి ఉండి చెస్ట్ను విశాలంగా కలిగి ఉండి సిమెట్రికల్ బాడీ అంటే ఒక పద్ధతిగా కలిగి ఉన్న శరీరాన్ని, బ్రాడ్ ఫోర్ హెడ్ విశాలమైన ఫోర్ హెడ్ను కలిగి ఉండి థిక్ షార్ట్ ఆర్మ్స్ థిక్ అంటే మందంగా చిన్న కొమ్ములను కలిగి ఉండి ఫైన్ లూజ్ స్కిన్ అంటే మంచి లూజ్ స్కిన్ చర్మమును కలిగి ఉండి డ్యూలాప్ ఈజ్ ఫైన్. డ్యూలాప్ అనేది ఇక్కడ మిడకు మీద కింద ఉండేది డ్యూలాప్, అది మంచిగా ఉంటుంది. అండ్ యాంపుల్ ఇన్ ద మేల్, యాంపుల్ అంటే మంచి విశాలంగా ఉంటుంది పశువులలో మగవాటిలో. డీప్ లెగ్స్ అంటే చాలా లోతైన కాళ్ళను కలిగి మంచి మందమైన కాళ్ళను కలిగి ఉండి ప్రపోర్షనేట్ టు సైజ్ అంటే వాటి యొక్క ఏదైతే సైజ్ ఉంటుందో వాటికి ప్రపోర్షనేట్గా కాళ్ళను కలిగి ఉంటుంది. గుడ్ ఫీట్ మంచి పాదాలను కలిగి ఉంటుంది. మేల్ ఈజ్ ద షీత్ ఈజ్ పెండ్యులస్, షీత్ అనేది పెండ్యులస్గా కలిగి ఉంటుంది మగవాటిలో. టైల్ ఈజ్ లాంగ్ విత్ ఏ బ్లాక్ స్విచ్, తోక పొడవుగా ఉండి బ్లాక్ స్విచ్ను కలిగి ఉంటుంది. అడ్డర్ ఈజ్ లార్జ్, పొదుగు అనేది పొడవుగా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది. బ్రాడ్ అండ్ ఫైన్ విశాలంగా ఉండి మంచిగా ఉంటుంది. టీట్స్ ఆర్ గుడ్ అంటే
చనులు మంచిగా ఉంటాయి. యూనిఫామ్ సైజ్ అంటే అన్నీ కూడా ఒకే సైజుని కలిగి ఉంటాయి. స్క్వేర్లీ ప్లేస్డ్ అవి ఆ టీట్స్ చనులు అనేటివి స్క్వేర్గా ప్లేస్ అయి ఉంటాయి. మనకు ఈ పటంలో మనకు కనిపిస్తున్నాయి చూడండి. మిల్క్ వెయిన్స్ ఆర్ లార్జ్ అండ్ ప్రామినెంట్. పాలను ఉత్పత్తి చేసే ఈ వెయిన్స్ అంటే నరాలు అవి ఎట్లుంటాయంటే పెద్దగా ప్రామినెంట్గా కలిగి ఉంటాయి. మిల్క్ ఈల్డ్ పాల యొక్క ఉత్పత్తి ఎలా ఉంటుందంటే 1400 నుండి 2500 కిలోల వరకు ఉంటుంది. ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ మొదటగా ఫస్ట్ గర్భం ధరించడము 30 నుంచి 48 నెలల మధ్యలో ఎప్పుడైనా ఫస్ట్ కావింగ్ అనేది జరగవచ్చు. కావింగ్ ఇంటర్వెల్ అంటే అది మనకు పాలిచ్చే కావింగ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుందంటే 430 నుంచి 580 డేస్గా ఉంటుంది. న్యూ బ్రీడ్ జమైకా హౌప్ కొత్త బ్రీడ్ జాతిని మనము జమైకా హౌప్గా గుర్తించేది. అదేం చేస్తుంది ఎట్లా ఉంటుందంటే షాహీవాల్ మరియు జెర్సీని క్రాస్ బ్రీడ్ చేసినట్టయితే మనకు జమైకా హౌప్ అనేది వస్తుంది. ఇది ఎక్కువగా లాటిన్ అమెరికా, వెస్టిండీస్లో లభిస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒంగోల్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒంగోల్ అంటే ఒంగోల్ జాతికి సంబంధించిన పశువుల్లోని లక్షణాలు. ఒంగోల్ అనే జాతి కంప్రైజింగ్ ఆఫ్ ఒంగోల్ ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే గుంటూరు, సత్తెనపల్లి, వినుకొండ మరియు కందుకూరు తాలూకాల్లో మరియు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది. గుడ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్ మంచి పాల ఉత్పత్తికి లక్షణం కలిగి ఉంటుంది. మగ గొర్రెలు మేల్స్ ఆర్ ఏ గుడ్ ఫర్ వర్క్. పశువులు ఏవైతే ఆవులు ఉంటాయో ఇవి పని చేయడానికి మగ పశువులు పని చేయడానికి మంచిగా పనికొస్తాయి. కలర్ ఈజ్ వైట్ అంటే వైట్ కలర్లో ఉండి యూజువల్లీ డొసైల్ అంటే సాధు జంతువులు. బుల్లాక్స్ అంటే ఏవైతే ఎద్దులు అంటామో మనము అవి వెరీ పవర్ఫుల్. గుడ్ ఫర్ హెవీ ప్లవింగ్ అంటే దున్నడానికి, బండితో పని చేయడానికి పనికొస్తాయి ఇవి. ఫోర్ హెడ్ ఈజ్ బ్రాడ్ ముందటి ఏదైతే తల ఉంటుందో అది విశాలంగా ఉండి మరియు ప్రామినెంట్ బిట్వీన్ ఐస్ ఈ కన్నుల మధ్యలో సరి అయిన ఆ స్థానాన్ని కలిగి ఉంటుంది. బ్లాక్ కాజల్ మార్కింగ్ అరౌండ్ ద ఐస్ కన్నుల చుట్టూ నల్లటి మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఫేస్ మోడరేట్లీ లాంగ్ ఇది ముఖము మోడరేట్గా పొడవుగా ఉంటుంది. వైడ్ నాస్ట్రిల్ విశాలమైన నాస్ట్రిల్ను కలిగి మరియు బ్లాక్ మజిల్ నల్లటి మజిల్ను కలిగి కళ్ళు మోడరేట్గా లాంగ్గా ఉంటుంది. ఆన్స్ ఆర్ షార్ట్ అండ్ స్టంపీ కొమ్ములు చిన్నగా స్టంపీగా ఉంటాయి. లూజ్ ఆన్స్ మరియు హంప్ ఈజ్ వెల్ డెవలప్డ్ హంప్ అనేది మంచిగా పెరిగిన ఉంటుంది మరి ఎరెక్ట్గా ఉంటుంది. డ్యూలాప్ ఈజ్ వెల్ డెవలప్డ్ డ్యూలాప్ అనేది మంచిగా పెరిగి ఉంటుంది. ఫోల్డ్స్ ఎక్స్టెండింగ్ టు నావల్ ఫ్లాప్ ఈ ఫోల్డ్స్ అనేటి నావల్ ఫ్లాప్ వరకు ఉంటాయి. చెస్ట్ ఈజ్ డీప్ ఛాతి అనేది లోతుగా ఉండి బ్యారెల్ ఈజ్ డీప్ బ్యారెల్ కూడా డీప్గా ఉంటుంది. మరియు లాంగ్ ద టేల్ ఈజ్ లాంగ్ విత్ బ్లాక్ స్విచ్ తోక పొడవుగా ఉండి బ్లాక్ స్విచ్ కలిగి ఉండి రీచింగ్ ద బిలో ఆక్స్ ఎక్కడైతే కొంకి ఉంటుందో ఆక్స్ ఉంటాయో అక్కడి వరకు ఈ తోకను కలిగి ఉంటుంది. ఇక్కడ మనము ఈ పటాల్లో చూడొచ్చు మనము ఒంగోలు జాతి వాటిని. అడ్డర్ ఈజ్ బ్రాడ్ పొదుగు విశాలంగా ఉంటుంది. ఎక్స్టెండ్స్ వెల్ ఫార్వర్డ్స్ అండ్ హై అప్ విత్ మోడరేట్ ఈవెన్ సైజ్డ్ క్వార్టర్స్ అన్నీ కూడా సమానమైన సైజులో ఉండి మోడరేట్గా ఉంటాయి. సీడ్స్ ఆర్ యావరేజ్ సైజ్ చనులు యావరేజ్ సైజుని కలిగి ఉంటాయి సరాసరి స్థితిని కలిగి ఉంటాయి. బులాక్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఎద్దులు చాలా శక్తివంతమైనవి మరియు గుడ్ ఫర్ హెవీ వర్క్ అవి పని చేయడానికి ఎంత పెద్ద పని అయినా చేయడానికి అనుకూలమైనవి. హెవియెస్ట్ బ్రీడ్స్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఇవి భారతదేశంలో లభించేవి. వెయిట్ ఆఫ్ ది మేల్ యావరేజ్ ఈజ్ మగ పశువు యొక్క బరువు
545 కిలోల నుండి 682 కిలోల వరకు ఉంటుంది. అదే ఆడ పశువు యొక్క బరువు 432 కిలోల నుండి 455 కిలోల వరకు ఉంటుంది. యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈజ్ ఏంటంటే 1600 కిలోల ఒక లాక్టేషన్లో ఈ పశువు మనకు ఇస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జెర్సీ ఆవు యొక్క లక్షణాలు. ఇది జెర్సీ ఐస్లాండ్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జెర్సీ ఐలాండ్లో ఎక్కువ దీని జన్మస్థలము. ఇది ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఆక్యుపై చేసి ఉంటుంది. ఇది స్మాలెస్ట్ ఆఫ్ ది యూరోపియన్ దేశాల్లో ఇది చాలా చిన్నది. ఎర్లియర్ మ్యాచ్యూరింగ్ అమాంగ్ దెమ్ అంటే ఇది తొందరగా మ్యాచ్యూర్ అయ్యే లక్షణాలు కలిగి ఉంది. హైపర్స్ బ్రెడ్ ఎట్ ఏజ్ ఆఫ్ 14 to 18 months. వీటిని బ్రెడ్ చేయడానికి వారికి అనుకూలమైన వయసు ఏంటంటే 14 నుండి 18 నెలల మధ్యలో హైపర్స్ బ్రెడ్ చేయడానికి అనుకూలమైన వయసు వస్తాయి. కలర్ ఆఫ్ ఎనిమల్ ఈజ్ బ్రౌన్. ఈ యొక్క పశువు యొక్క కలర్ బ్రౌన్ మరియు వేరియేషన్ ఆఫ్ బ్రౌన్ టు బ్లాక్, బ్రౌన్ నుంచి బ్లాక్ మరియు వేరీ ఫ్రమ్ వైట్ స్పాటెడ్ మార్కింగ్, వాటిపైన తెల్లటి చుక్కలను కలిగి ఉంటుంది. తెల్లని చుక్కలను కలిగి ఉంటుంది. స్విచ్ ఆఫ్ టెయిల్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్. దాని యొక్క తోక ఎలా ఉంటుందంటే లాస్ట్కి నల్లగా లేదా తెల్లగా ఉంటుంది. స్మాల్ సైజ్ ఉంటుంది. గుడ్ కెపాసిటీ ఆఫ్ మిల్క్, మంచి పాలను ఇస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. మిల్క్ ఫ్యాట్ ఈజ్ హై. మిల్క్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది 5.3 నుంచి % కలిగి ఉండి ఈ మిల్క్ సాలిడ్స్ అనేటివి 15%గా ఉంటాయి. జెర్సీ మిల్క్ హైయెస్ట్ ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ అంటే ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ రెండు కూడా ఎక్కువ కలిగి ఉంటుంది. దాని యూరోపియన్ బ్రీడ్స్ అన్నిట్లో ఇది ఎక్కువ ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ కలిగి ఉంటుంది. ఈ పాలు ఎల్లో కలర్ను కలిగి ఉంటాయి. డ్యూ టు హై కెరోటిన్ ఆధారంగా వీటి యొక్క పాలు ఎల్లో కలర్ కలిగి ఉంటాయి. గుడ్ ఫర్ బటర్ మిల్క్. ఇవి బటర్ మిల్కింగ్ కోసం పనిచేస్తాయి. స్మాల్ సైజ్ ఉంటాయి. బాడీ ఫ్యాట్ ఈజ్ ఎల్లో. బాడీ ఫ్యాట్ అనేది ఎల్లో రంగులో ఉంటుంది. నాట్ గుడ్ ఫర్ బీఫ్ అంటే మాంసానికి పనికిరావు. ఇవి బీఫ్ అండ్ వీల్ మాంసానికి పనికి రావు. అయితే యూజ్డ్ ఫర్ క్రాస్ బ్రీడింగ్, ఎక్కువగా క్రాస్ బ్రీడ్ చేయడానికి ఉపయోగిస్తారు. యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈజ్ 27 కిలో ఇన్ లాక్టేషన్. ఒక లాక్టేషన్ పీరియడ్లో 2727 కిలో పాలను మనకు ఇస్తాయి. ఇండివిజువల్ ఈల్డింగ్ ఎంత అంటే ఒక పశువు 13,296 కిలోలు ఒక 365 రోజుల వరకు ఇది ఇండివిజువల్గా మనకు పాలను ఇస్తుంది. ఈ పటాల ద్వారా మనము ఈ జెర్సీ బ్రీడ్ను గమనించవచ్చు. వాటి యొక్క అడ్డర్నే కానీ, వాటి యొక్క టీట్సే కానీ, వాటి యొక్క ఆకారము చిన్న షార్ట్ ఎనిమల్ అన్నాము. అదేవిధంగా ఈ లక్షణాలన్నిటి మనము ఈ పటాల్లో గమనించవచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ముర్రా బఫెల్లో. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ముర్రా బఫెల్లో. ఇది రోహతక్, హిసార్, జింద్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ హర్యానా స్టేట్లో ఉన్న ఈ జిల్లాలలో మరియు పంజాబ్, ఢిల్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ద ఇండియా. ఇవన్నీ కాకుండా త్రూఅవుట్ ద ఇండియాలో అన్ని ప్రాంతాల్లో ఇవి డిస్ట్రిబ్యూట్ అయినాయి ఉన్నాయి. గుడ్ మిల్క్ అంటే మంచి పాలను ఇస్తూ మంచి ఫ్యాట్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది. ఈ కలర్ ఆఫ్ ఎనిమల్ ఈజ్ జెడ్ బ్లాక్, నల్లగా ఉంటాయి. విత్ వైట్ స్విచెస్ అంటే వాటి యొక్క తోక వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. లాంగ్ రీచింగ్ ఫెట్ లాక్ కలిగి ఉంటుంది. స్కిన్ ఈజ్ సాఫ్ట్ అంటే స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. షీ బఫెలో హ్యాడ్ ఎ డీప్ మ్యాసివ్ ఫ్రేమ్ విత్ కంపారిటివ్లీ లైట్ నెక్. చిన్న మెడను కలిగి ఉండి డీప్ మ్యాసివ్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఈ చిన్న లైట్ నెక్ మరియు హెడ్ను కలిగి ఉంటుంది. హార్న్స్ ఆర్ షార్ట్ అంటే కొమ్ములు చిన్నగా అండ్ టైట్లీ కర్ల్డ్ అంటే ఇట్లా మలిపి చాలా టైట్గా కర్లుడు కలిగి ఉంటాయి.
ఫోర్ హెడ్ ఈజ్ బ్రాడ్, ముందు తల విశాలంగా ఉండి, స్లైట్లీ ప్రామినెంట్ ఇన్ మేల్స్ అంటే మగవాటిలో, ఫేస్ ఈజ్ ఫైన్ వితౌట్ వైట్ మార్కింగ్, ముఖం చాలా బాగుంటుంది వితౌట్ వైట్ మార్కింగ్స్, ఎటువంటి తెల్లని చుక్కలు లేకుండా చాలా బాగుంటుంది. ఐస్ ప్రామినెంట్ అండ్ బ్రైట్, కళ్ళు చాలా మంచిగా ఉండి ప్రకాశవంతంగా, ప్రామినెంట్ మిల్క్ వెయిన్స్ అంటే పాల ధారలను కలిగి ఉండడానికి వాటి యొక్క ఏవైతే వెయిన్స్ ఉంటాయో బాగా ఉంటాయి. గుడ్ సైజ్ టీట్స్, ఇవైతే చనులు ఉంటాయో మంచి సైజు కలిగి ఉంటాయి. యావరేజ్ వెయిట్ 490 కిలో నుంచి 500 కిలో వరకు బఫెలోలు కలిగి ఉంటాయి. బుల్లీస్ అంటే మగ పశువు 545 కిలో నుండి 682 కిలో వరకు ఉంటుంది. యావరేజ్ మిల్క్ ఈజ్ 1364 కిలో నుండి 1820 కిలో వరకు ఇస్తుంది. ఒక లాక్టేషన్ పీరియడ్లో అది 300 డేస్. ద మిల్క్ ఫ్యాట్ ఈజ్ అబౌట్ 7 to 9%. దీని యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, అది 7 నుంచి 9% ఉంటుంది. తర్వాత వేరియస్ ఇండిజీనియస్ బ్రీడ్స్ ఆఫ్ చీఫ్ అంటే వివిధ రకాలైన దేశీయ గొర్రె జాతులు. దానిలో మొదటిది చోక్లా లేదా చాపర్ లేదా షికావతి, ఇవన్నీ కూడా దీనికి పేర్లు. ఇది ఎక్కువగా బికనీర్, జోధ్పూర్, జైసల్మేర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో మరియు ఎక్కువగా లభిస్తాయి. మీడియం సైజు కలిగి ఉండి మంచి కాంపాక్ట్ బాడీ, చిన్న తల, ముఖము విశాలంగా ఉండి, ఫోర్ హెడ్ ఫ్రీ ఆఫ్ వూల్, హెడ్ మీద వూల్ ఉండకుండా డార్క్ బ్రౌన్ కలర్ కలిగి ఉండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద మనము పటాన్ని గమనించినట్టయితే ఈ డార్క్ బ్రౌన్ లేదా రెడ్డిష్ బ్రౌన్ అప్ టు మిడిల్ నెక్ వరకు ఈ కలర్ను కలిగి ఉంటుంది. స్కిన్ అనేది పింక్ కలర్లో ఉంటుంది. ప్రామినెంట్ రోమన్ నోస్ కలిగి ఉంటుంది. లెగ్స్ షార్ట్గా ఉంటాయి. స్మాల్ హెడ్ చిన్న జంతువు, బ్లాక్ హూప్ కలిగి ఉంటుంది. హెయిర్ కోట్ ఈజ్ డెన్స్ అంటే హెయిర్ కోట్ అనేది ఎప్పుడు డెన్స్గా ఉంటుంది. ఫైన్ కవరింగ్ ఆఫ్ ఎంటైర్ బాడీ, మొత్తము ఈ ఊల్ అనేది మొత్తం శరీరాన్ని కప్పబడి ఉంటుంది. మేల్ మగ గొర్రె 40 కిలోల నుండి 45 కిలోల వరకు, ఆడగొర్రె 27 నుంచి 35 కిలోల వరకు. యావరేజ్ ఊల్ ఎంత లభిస్తుందంటే 1.5 నుండి 2.5 కిలోల వరకు ఫైన్ కార్పెట్ ఊల్గా మనకు ఈ రకమైన గొర్రెలు మనకు ఇస్తాయి. నెక్స్ట్ దక్కని, ఇది సమ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, కొన్ని తెలంగాణ జిల్లాల్లో లభిస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇది లభిస్తుంది. ఇది మీడియం సైజ్ కలిగిన పశువు. బ్లాక్ విత్ వైట్ మార్కింగ్స్, బ్లాక్ లేదా తెల్లని మార్కింగ్స్ కలిగిన లక్షణాలు కలిగి ఉంటుంది. రామ్స్ హార్న్ అంటే కొమ్ములతో ఉంటాయి ర్యామ్స్. ఈవ్స్ పోల్డ్ అంటే ఈ ఈవ్స్కు కొమ్ములు ఉండవు. ఇయర్స్ ఆర్ మీడియం, చెవులు మీడియంగా ఉంటాయి. లాంగ్ ఫ్లాట్ డ్రూపింగ్ కలిగి ఉంటుంది. ఇక్కడ మనము పటంలో గమనించవచ్చు. టెయిల్ ఈజ్ షార్ట్, తోక చిన్నగా ఉంటుంది, పలసగా తిన్నగా ఉంటుంది. ఫ్లీస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కోర్స్, ఫ్లీస్ అనేది ఎక్స్ట్రీమ్గా కోర్స్గా ఉండి ఏరీగా ఉంటుంది. బెల్లీ అండ్ లెగ్స్ డివైడెడ్ ఆఫ్ వూల్, బెల్లీ అండ్ లెగ్స్ అనేది వూల్ను డివైడ్ చేస్తూ కనిపిస్తాయి. ఫ్లీస్ ఈల్డ్ ఈ ఫ్లీస్ ఈల్డ్ ఎంత ఉంటుందంటే 450 grams యూజ్డ్ ఫర్ బ్లాంకెట్. ఈ ఫ్లీస్ అనేది బ్లాంకెట్ కోసం ఎంత లభిస్తుంది? 450 grams. మేల్స్లో అయితే 38 kg ఉంటాయి, ఫిమేల్స్ అయితే 28 kg ఉంటాయి. అదేవిధంగా గడ్డి, ఈ గడ్డి రకం మనం ఇక్కడ గమనించినట్టు ఏర్పడుతుంది మనకు. ఇవి కిష్టావార్ మరియు భదర్వా తహసీల్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్లోని ఇవి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి మీడియం సైజ్ కలిగి ఉండి తెల్లగా ఉండి, ఆల్దో ట్యాన్ కలిగి బ్రౌన్ లేదా బ్లాక్ అండ్ మిక్చర్ ఆఫ్
దీస్ ఆర్ ఆల్సో సీన్ మేల్స్ ఆర్ ఆన్. మేల్స్ అనేటివి ఆన్స్ కలిగి ఉంటాయి, ఫీమేల్స్లో కొమ్ములు ఉండవు. నెక్స్ట్ వేరియస్ ఇండిజీనియస్ బ్రీడ్స్ ఆఫ్ గోట్. జమునాపారి అనేది ఆగ్రా, మథుర మరియు ఇటావా జిల్లాల్లో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇవి పెద్ద పశువులు, హైలీ కన్వెక్స్ కలిగి ఉంటాయి. నోస్ లైన్ విత్ ఏ టఫ్ ఆఫ్ ఎయిర్. నోస్ లైన్లో టఫ్ ఆఫ్ ఎయిర్ కలిగి ఉంటుంది. ఈల్డింగ్ ఏ ప్యారెట్ మౌత్ అంటే మూతిని కలిగి ఉండి కనిపిస్తూ ఉంటుంది. అడ్డర్ ఈజ్ వెల్ డెవలప్డ్. అడ్డర్ అనేది మంచిగా పెరిగి ఉంటుంది. రౌండ్గా ఉంటుంది. లార్జ్ క్లోనికల్ టీట్స్ను కలిగి ఉంటుంది. యావరేజ్ లాక్టేషన్ హీల్డ్ అనేది 201.06 లేదా 6.65 kg కలిగి ఉంటుంది. యావరేజ్ లాక్టేషన్ లెంత్ ఎన్ని రోజులు ఇస్తుందంటే మనకు 255 లేదా ±6.7 days యావరేజ్గా కలిగి ఉంటుంది. ఈ విధంగా ఈ గొర్రె యొక్క లక్షణాలు కలిగి ఉంది. అదేవిధంగా ఈ బెంగాల్ జాతి అనేది డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ఆల్ ఈస్టర్న్ అండ్ నార్థన్ ఇండియా. ఇక్కడ ఈస్టర్న్ మరియు నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మొత్తం కూడా ఇది లభిస్తుంది. అదేవిధంగా బీహార్, నార్థన్ ఒరిస్సా, ఆల్ ద వెస్ట్ బెంగాల్, అస్సాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ బెంగాల్ జాతి మేక లభిస్తుంది. కలర్ ఈజ్ బ్లాక్. కలర్ అనేది నల్లగా ఉంటుంది. ఎయిర్ ఈజ్ కోట్ షార్ట్. హెయిర్ అంటే చిన్నగా షార్ట్గా ఉండి లస్ట్రస్గా ఉంటాయి. ద నోస్ లైన్ ఈ స్లైట్లీ డిప్రెస్డ్. నోస్ లైన్ అనేది ఇట్లా ఒత్తబడి ఉంటుంది. బోత్ సెక్సెస్ హ్యావ్ స్మాల్ టు మీడియం హార్న్స్. రెండు కూడా చిన్న కొమ్ములను కలిగి ఉంటాయి, రెండు జాతులు కూడా, మేల్ అండ్ ఫీమేల్. స్కిన్ ఆర్ ఎక్సలెంట్. స్కిన్ అంటే చర్మం చాలా బాగుంటుంది, క్వాలిటీ, మరియు ఇవి హైలీ ప్రైస్డ్ అంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. నెక్స్ట్ గడ్డి. ఈ గడ్డి జాతి మేకలు చాంబా, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ మరియు డెహ్రాడూన్, నైనిటాల్ అండ్ చమోలీ హిల్ డిస్ట్రిక్ట్స్లో ఉత్తరప్రదేశ్లో లభిస్తాయి. ఇవి మధ్యస్థ సైజును కలిగి ఉంటాయి. కోట్ కలర్ ఈజ్ మోస్ట్లీ వైట్. కోట్ కలర్ అనేది వైట్ ఉంటుంది. బ్లాక్ అండ్ బ్రౌన్ కూడా కలిగి ఉంటుంది, మరియు కాంబినేషన్ ఆల్సో దేర్. బోత్ సెక్సెస్ హ్యావ్ లార్జ్ హార్న్స్. రెండు కూడా పెద్ద కొమ్ములను కలిగి ఉండి డైరెక్ట్ అప్వర్డ్స్ పైకి మరియు బ్యాక్వర్డ్ ఒకేషనల్లీ ట్విస్టెడ్ అంటే ఈ కొమ్ములు ఏ విధంగా ఉంటే బ్యాక్వర్డ్ ఉండొచ్చు, అప్వర్డ్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇట్లా తిరగబడి కూడా ఉండొచ్చు. ఇయర్స్ ఆర్ మీడియం. చెవులు మీడియం సైజు నుండి పొడవుగా మరియు డ్రాపింగ్ కలిగి ఉంటాయి. నోస్ లైన్ ఈజ్ కన్వెక్స్. నోస్ లైన్ అనేది కన్వెక్స్గా ఉంటుంది. ద అడ్డర్ ఈజ్ స్మాల్. అడ్డర్ పొదుగు చిన్నగా మరియు రౌండెడ్ విత్ స్మాల్ టీట్స్. రౌండ్గా చిన్న చెంగులను కలిగి ఉండి లిటరల్గా ఉంటాయి. ఎయిర్ ఈజ్ వైట్. ఎయిర్ అనేది తెల్లగా ఉంటుంది. లిట్రస్ అండ్ లాంగ్. వీటిలో మనము వివిధ బ్రీడ్స్ను గమనించవచ్చు. గోట్ మరియు షీప్, అదేవిధంగా క్యాటిల్. ఈ జాతులన్నింటినీ మనము ఇక్కడ గమనించవచ్చు. డిఫరెంట్ బ్రీడ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలను మనము గమనించవచ్చు. ఈ రకాలన్నీ కూడా మనకు వేరియస్ ఇండిజీనియస్ బ్రీడ్స్ ఆఫ్ గోడ్స్, తర్వాత వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ షీప్, ఇండిజీనియస్ బ్రీడ్స్ ఆఫ్ షీప్, అదేవిధంగా వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ బఫెలోస్. మనకు గేదెల యొక్క లక్షణంలో ఉన్న ముర్రా బఫెలో. అదే ఎగ్జోటిక్ బ్రీడ్ అనేది జెర్సీగా మనము చూసుకున్నాము. అదేవిధంగా
మన దేశీ బ్రీడ్లో ఒంగోలును చూసాము. అదేవిధంగా ఈ దేశీ బ్రీడ్లలో సాహివాల్ను కూడా చూసాం. ఈ విధంగా రకరకాలైన బ్రీడ్స్ కలిగి ఉన్న వాటి యొక్క జాతుల లక్షణాలను అన్నిటినీ నేర్చుకున్నాము. వాటి యొక్క లక్షణాల ఆధారంగా వాటి యొక్క వర్గీకరణను చూసాము. అదేవిధంగా షీప్, గోట్ మరియు బఫెలోస్ అండ్ కౌస్ ఈ రకరకాల జంతువుల యొక్క బ్రీడ్స్ మరియు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా ఈ చాప్టర్లో నేర్చుకున్నాము. ఇండియన్ బఫెలో బ్రీడ్స్ను, ఎగ్జాటిక్ బ్రీడ్స్ను, ఈ రకరకాల బ్రీడ్స్ను గమనిస్తూ మనము నేర్చుకున్నాం. కాబట్టి వీటిని అన్నీ మీరు చేస్తూ ఈ లక్షణాలన్నిటిని మీరు చేస్తారని కోరుతూ అందరూ కూడా దీని క్లాసును ఇంట్రెస్ట్గా విని దీన్ని హోంవర్క్ చేయాలని కోరుతూ ఈ క్లాస్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే.